అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఒక మేక చాలా స్నేహంగా ఉండేవి. ఏనుగు ఎప్పుడూ ఏదో ఒకదానికి భయపడుతూ ఉండేది. మేక ఎంత ధైర్యం చెప్పినప్పటికీ దాని భయం పోయేది కాదు. ఎప్పుడు ఏ పులి తనపై దాడి చేసి చంపేస్తుందో అని చింతతో ఏనుగు బతికేది. తన స్నేహితుడైన ఏనుగు భయం ఎలాగైనా పోగొట్టాలని మేక అనుకుంది. ఒకరోజు అవి రెండూ కలిసి మంచినీళ్లు తాగుదామని చెరువు దగ్గరకు వెళ్ళాయి. ఏనుగు నీళ్లు తాగకుండా ఎటువైపు నుంచైనా పులి వస్తుందేమోనని చూస్తూ నిలబడింది. దాని భయానికి తగ్గట్లే ఒక పులి దూరం నుంచి రాసాగింది. అప్పుడు దాని నుంచి తప్పించుకోవాలని పరిగెట్టబోయింది ఏనుగు. దాని భయాన్ని చూసిన మేక ఏనుగుని ఆపి, మిత్రమా, మనం ఎంత వేగంగా పరుగుపెట్టినా మనల్ని పులి ఇట్టే పట్టుకోగలదు. ఇక్కడే నిలబడు, నీకేం భయం లేదు, నేను చూసుకుంటాను అని ధైర్యవచనాలు పలికింది. కాని ఏనుగుకి భయం తగ్గలేదు. అప్పుడు ఏనుగు అనుకున్నంత పని అయింది. పులి చెరువుకి దగ్గరగా రాసాగింది. వెంటనే మేక ఏనుగు వీపు మీదకెక్కి ధైర్యంగా, నడు, దానికి ఎదురు వెళ్ళు అని గంభీరంగా పలికింది. గత్యంతరం లేక ఏనుగు మేక చెప్పినట్లు లేని ధైర్యం తెచ్చుకుని పులికి ఎదురు నడవసాగింది. ఈ రెండింటిని చూసిన పులి కోపంతో, ఎంత ధైర్యం, నాకే ఎదురొస్తారా? అప్పుడు మేక గట్టిగా, నీ బడా ఇక చాలు, ఇప్పటికీ 99 పులులను చంపి పారేశాను. నిన్ను చంపితే 100 పూర్తవుతుంది, నేననుకున్న లక్ష్యం నెరవేరుతుంది అని కటువుగా చెప్పింది. మేక మాటలు విని పులి జంకి ఒక అడుగు వెనక్కి వేసింది. కాని పులికి లోపల ఎక్కడో అనుమానంగానే ఉంది. మేకతో, ఏంటి, నువ్వు 99 పులులను చంపావా అని కోపంగా అడిగింది. అప్పుడు మేక కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదువుతున్నట్టుగా నటించసాగింది. పులి ఎందుకొచ్చిన గొడవ అని వెనక్కి తిరిగి పారిపోయింది. ఇదంతా ఏనుగు చూసి ఆశ్చర్యపోయి, మిత్రమా, ఇది ఎలా సాధ్యమైంది? మృగరాజుకి ముచ్చెమటలు పట్టించావు అని నవ్వుతూ అడిగింది. అప్పుడు మేక, నేను గత కొన్నాళ్లుగా వనదేవతకు అనేక పూజలు చేశాను. ఆమె నా పూజలు మెచ్చి నాకు కొన్ని అదృశ్య శక్తులిచ్చింది. వాటి సహాయంతో ఇప్పటి వరకు 99 పులులను చంపి పాతరేశాను. అందుకే నిన్ను కూడా ధైర్యంగా ఉండమని చెప్పాను అని చెప్పడంతో ఏనుగుకి ఎనలేని ధైర్యం వచ్చింది. ఈలోగా పులి పారిపోవడాన్ని చూసి నక్క దాన్ని ఆపి, మృగరాజా, ఏంటంత భయపడుతూ పరుగులు తీస్తున్నారు? ఏమైంది? ఈ అడవిలో మిమ్మల్ని భయపెట్టిన వారెవరు అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ పాపు నీ మాటలు. అడవిలో మాయలు మంత్రాలు నేర్చిన ఒక మేకపోతు నాకు ఎదురుపడింది. ఇంకో విషయం తెలుసా? అది ఇప్పటికీ 99 పులులను చంపేసింది. నన్ను కూడా చంపి 100 పూర్తి చేస్తుందట. దానిని తప్పించుకొని వస్తున్నాను అని భయం భయంగా చెప్పింది. అప్పుడు నక్క నవ్వి, మృగరాజా, ఆ మేక మహా తెలివైన దానిలా ఉంది. మిమ్మల్ని బురుడీ కొట్టించింది. పచ్చి గడ్డి మేసే మేక పులులను చంపిందా? మీ మాటలు వింటుంటే నాకు నవ్వాగడం లేదు అంటూ పక్కపక్క నవ్వసాగింది. అప్పుడు పులి కోపంతో, నీకు విషయం తెలియక నవ్వుతున్నావు. దాన్ని చూస్తే నీకే అర్థమవుతుంది. రండి మహారాజా, మీకేం భయం లేదు. ఇద్దరం కలిసి వెళ్దాం.
దానంతు నేను చూస్తాను అని నక్క బయలుదేరింది. కాని పులి అలాగే నిలబడిపోయేసరికి, మృగరాజా, పోనీ ఒక పని చేయండి. మీరొక తాడు ఒక పక్క పట్టుకోండి, ఇంకో పక్క నా మెడకు తగిలించి నాతో కలిసి రండి. మీకెటువంటి భయం లేదు అని చెప్పి చెరువు దగ్గరకు బయలుదేరింది. నక్క పులి కలిసి వస్తుండడం చూసిన మేకకు విషయం అర్థమైంది. వెంటనే ఏనుగు పక్కకు వెళ్లబోయింది. అప్పుడు మేక దాన్ని ఆపి ఏనుగు వీపుపై ఎక్కి దర్జాగా నిలబడింది. నక్క వచ్చి రావడంతోనే మేక, నక్క బావా, శభాష్, నేను చెప్పిన పని చెప్పినట్టు చేశావు. నేను చంపాలనుకున్న 100వ పులిని నీ తెలివితో తెచ్చి నా ముందు పెట్టావు. దానిని నేను చంపాక మొత్తం మాంసం నువ్వే తిందువుగాని అని కళ్ళు మూసుకొని మళ్ళీ ఏవో మంత్రాలు చదువుతున్నట్టు నటించసాగింది. నక్క తనను మోసం చేసి మేక దగ్గరకు తీసుకువచ్చిందని భావించిన పులి తన పంజాతో ఒక్క దెబ్బ కొట్టి నక్కను చంపేసి కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా పరుగు లంఘించుకుంది. ఆ తర్వాత ఎటువంటి భయం లేకుండా ఏనుగు మేక హాయిగా జీవించసాగాయి.